కలవారు చుట్టాలు కారు, ఐశ్వర్యవంతులు ఎవరూ నీకు చుట్టాలు కారు. ఎందుకని? ఐశ్వర్యవంతులు చుట్టాల కారు అంటే అర్థం డబ్బొస్తే భగవంతుడికి దూరం అయిపోతారని కాదు దాని అర్థం. మీరు వేరొక కోణంలో అర్థం చేసుకోవాలి. మేము ఐశ్వర్యవంతులము, మీరు ఐశ్వర్యవంతులు కారు అన్న భావన పెరిగిన వారికి ఆయన దగ్గర వాడు కాడు. ఇది ఈశ్వర విభూతి, నాకున్న ఐశ్వర్యం పరమేశ్వరుడిచ్చింది అన్నవాడికి ఆయన ఎప్పుడు దగ్గరే. మేము ఐశ్వర్యవంతులం, మేము కలవారం అండి, వాళ్ళతో మేము ఎలా కూర్చుంటాం కలిసి అన్నాడు అనుకోండి ఎవరో ఒక ఆయనకి ఆయన దూరం అయి ఉంటాడు. కాబట్టి ఇలా నిష్కించన జనబంధులము అన్నీ విడిచిపెట్టి, అన్నీ ఉన్నా అన్నీ వదిలిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుడి కోసమే జీవితము గడిపేటటువంటి పరమ భగవతోత్తములు ఎవరుంటారో అటువంటి వారికి చెందిన వాడవు నువ్వు. కాబట్టి ముక్త సంగ్రహులము, ఎప్పుడూ కూడా తాను పరబ్రహ్మస్వరూపుడై తన నడువడి ఒకరు అర్థము చేసుకోలేని రీతిలో ఉండేటటువంటి వాడు. భిక్షులైన వారి కాని ఆశ్రయింపము, అన్నీ విడిచిపెట్టేసి ఎప్పుడు ఈశ్వరుణ్ణి చెయ్యి చాపి అడిగి పుచ్చుకునేవాణ్ణే తప్ప ఒకరి దగ్గర చెయ్యి చాపనన్న వాడి దగ్గర చెయ్యి చాపేటటువంటి వాణ్ణి. అంటే అందుకే నేను ఎవరి కాళ్ళు కడుగుతానో తెలుసా, నేనెవరికి నమస్కరిస్తానో తెలుసా అని అడిగాడైనా. ఎవరికి నమస్కరిస్తావు కృష్ణ అంటే, మనస్సులో ఏ కోరిక లేకుండా ఎప్పుడూ భగవంతుడి గురించి చెప్పుకుని రమించిపోయేటటువంటి బ్రాహ్మణోత్తముడు ఎక్కడున్నాడో వాడి పాదములకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇందుముఖుల తగుల ఇటువంటి మమ చోటి, సౌందర్యవంతులైనటువంటి కాంతలకి నీతో పని లేదు అన్నావు. నిజమే, నీకు కావలసినది అంతఃసౌందర్యం తప్ప బాహ్య సౌందర్యంతో నీకు పనేమిటి? కృష్ణ, నువ్వు అన్న మాటలలో చమత్కారాన్ని నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టే నేను చేరుకున్నాను స్వామి. నాకు ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. చూడండి, భగవంతుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడంలో, భగవద్వాక్యాన్ని విని తప్పు దిద్దుకోవడంలో ఈశ్వరుడికి దగ్గరవుతారు. అధిక్షేపించారనుకోండి దూరం అయి ఉండేవారు. ఈశ్వరుడు తప్పు దిద్దడానికి మాట్లాడినటువంటి సంఘటనని, ఒక మాటని మన జీవితానికి అన్వయం చేసుకుని దిద్దుకోవడానికి మనం సిద్ధపడితే మనం రుక్మిణీదేవిలా దగ్గరికి జరుగుతాం. అలా జరగడానికి మీరు ఇష్టపడక మా అంతటి వారము మేము అన్నారనుకోండి, ఈ పై సీసపద్యంలో ఏదో ఒక పాదంలోకి వెళ్ళి పడతారు, ఈశ్వరుడికి దూరం అవుతారు. అందుకే పద్యరచన ఎంత గంభీరంగా జరిగిందో చూడండి. ఆ ఆంధ్రీకరణము పోతన గారికే చెల్లింది, మహానుభావుడికి. ఆ పోతన గారి పాదములకు నా శిరస్సు వంచి నమస్కారం. కాబట్టి అని ఆవిడంది, నీరదాగమ మేఘ నిర్యత్పయప్పాన చాతకం వేగునే చౌటిపడకు పరిపక్వమా కంద ఫలరసంపుల గ్రోలు క్షీరంబుసనునే దత్తూరములకు ఘనరవాకర్ణనోత్కలిత మయూరము కోరునే కఠిన జిల్లీరవంబు కరికుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహమరుగునే శునక మాంసాభిలాష ప్రవిధలాకార భవదీయ పాద పద్మయుగ సమాశ్రయ నైపుణద్యోగ చిత్తమన్యు చేరునే తనకు పాస్యంబుగాగా భక్త మందార దుర్భర భవ విదూరా అందావిడ. ఎంత గొప్ప మాట మాట్లాడిందో చూడండి. ఈశ్వర చేతక పక్షికి ఒక లక్షణం ఉంటుంది. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో స్తోత్రం చేస్తారు ఆ చేతకాన్ని. కారుణ్యామృత వర్షిణం గల విపద్గ్రీష్మచ్చిదాకర్మటం అని. ఆ చేతక పక్షి దానికి దాహం వేస్తుంది. దాహం వేస్తే నోరు ఎండిపోయినా సరే చేతక పక్షి భూమి మీద వచ్చి పడిపోయినటువంటి నీటి గుంటలో ఉన్న నీటిని తాగదు. అది నోరు పైకి పెట్టి మేఘం వచ్చి మేఘం కురుస్తున్నప్పుడు పడేటటువంటి చినుకులు భూమి మీద పడకముందు పట్టి తాగుతుంది తప్ప తాను మాత్రం భూమి మీదకి రాదు. మనకి పక్షులు జీవితాన్ని నేర్పుతాయండి. హోమపక్షి అని ఒక పక్షి ఉంది. ఆ పక్షి భూమిని అసలు ముట్టదు. అది ఎప్పుడు ఆకాశ పథంలో తిరుగుతుంది. అందుకే అది యోగికి సంబంధించినటువంటి పక్షి అని రామకృష్ణ పరమహంస చెప్తారు. అది గర్భం కూడా ఎక్కడ దాలుస్తుందో తెలుసా అండి? ఆకాశంలోనే. అది ప్రసవం ఎక్కడో తెలుసా అండి? ఆకాశంలోనే. మరి పిల్ల పుట్టినప్పుడు ఎలాగా అంటే, ఆ పిల్ల ఎక్కడో ఆకాశ పథంలో పుట్టి ఎగరడం చేత కాక కింద పడిపోతుంది. కింద పడిపోతున్నప్పుట హోమపక్షి యొక్క బిడ్డ భూమికి దగ్గరికి వచ్చేశాక, చెయ్యి నేను భూమిని ముట్టనని రెక్కలు అల్లార్చి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. అంతే, ఆకాశంలోనే తిరుగుతాయండి. తిరిగి అంతరిక్షంలోనే శరీరాలు వదిలిపెట్టి శరీరాలు కూడా అక్కడే తేలిపోయాయి.
తప్ప అసలు అవి భూమి మీద పడవు. ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఆకాశంలో తిరగడం అంటే ఏమిటో తెలుసా అండి? ఆకాశంతా అంతటా వ్యాపించినది. కుంజరహ అంటే భూమిని అంటి పెట్టుకుని ఉండేవాడు, అంటే ఎప్పుడు సంసారమునందు ఉండేవాడు. ఎప్పుడు ఈశ్వరానుసంధానము తప్ప సంసారానుసంధానము తెలియనటువంటి మహాయోగి పుంగవులకు సంకేతముగా ఉంటుంది ఆ పక్షి. అలా తిరుగుతుంది. కాబట్టి పక్షుల్లో ఎంత చమత్కారం ఉంటుందో, ఎన్ని రకాల పక్షులున్నాయో ప్రపంచంలో. రామాయణంలో ఆ పక్షుల గురించినటువంటి ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, అందుచేత ఆవిడంది చేతక పక్షి ఆకాశంలోంచి మేఘము కురుస్తున్నప్పుడు ఉన్నటువంటి వాన తాగి బతుకుతుంది తప్ప భూమి మీద ఎక్కడో ఒక మురికి గుంటలో ఉన్నటువంటి నీటిని తాగి బతుకుదామని చేతక పక్షి అనుకోదు. అలాగే చిలుక తను తినవలసి వస్తే ఆరముగ్గినటువంటి మామిడి పండుని మామిడి చెట్టు మీద కూర్చుని తింటుంది తప్ప అయ్యో మామిడి పండు దొరకలేదు కదా అని ఉమ్మెత్త చెట్టు మీద వాలి ఉమ్మెత్త కాయని చిలుక కొరకదు. అలాగే నెమలి తాను నాట్యం చెయ్యవలసి వస్తే నెమలి ఎప్పుడు సంతోషిస్తుంది అంటే ఎండాకాలం పూర్తయిపోయి సాయంకాలం అయ్యేటప్పటికి చీకటైపోయి ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టేసి గాలొచ్చి ధూళి రేగుతూ ఆకాశంలో ఒక్కసారి పెద్ద ధనొచ్చి మెరుపు మెరిసి ఇంకా వర్షపు చినుకులు ప్రారంభమై టప్ టప్ అని ఇంతంత చినుకు పడడం మొదలవగానే ఆ నెమలి ఇలా కంఠమెత్తి మగనెమలి అటు ఇటు చూసి ఆకాశం వంక చూసి ఆకాశం చేసినటువంటి ఆ మేఘము యొక్క ధ్వనిని చూసి పొంగిపోయి పింఛాన్ని ఎంత విప్పగలదో అంత విప్పి ఇంకా 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 విప్పడానికి ఇలా 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 అని ఇంత పింఛం విప్పి అడుగులు వేసి అప్పుడు నాట్యం చేస్తుంది తప్ప దిక్కుమాలిన అడవిలో ఏల పురుగుల ధనులకు నెమలి నాట్యం చెయ్యదు కృష్ణ. అలా ఒకవేళ ఏనుగు తినవలసి వస్తే ఆకలి వస్తే ముత్యములు నిలవ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీదికి దూకి కూర్చుని తన పంజాతో కొట్టి చీల్చి ముత్యములను అటు ఇటు తోసి కుంభస్థలంలో ఉన్న మాంసాన్ని తింటుంది తప్ప అనారోగ్యంగా ఉందని అడవిలో కనబడిన కుక్క మాంసం సింహం తిందవు. అలా నేను బ్రతికి ఉన్నంత కాలము, నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించేదానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేత వాక్కు చేత కూడా చేరేదానను కాను. ఈశ్వర, నువ్వు ఇవ్వగలిగిన వరం ఉంటే నాకు అది ఇయ్యి అని అడిగింది. ఏమి రుక్మిణీదేవని విష్ణుడు ఎటువంటి విరసోక్తి మాట్లాడితే ఆవిడ ఎటువంటి ప్రతిజ్ఞ చేసి మాట్లాడిందో. ఇప్పుడు ఏం తెలుసుకుంది ఆవిడ? భగవంతుని యొక్క పవిత్రతని, ఆయనకున్నటువంటి దేవతనాన్ని దిద్దడానికి ఒక్క మాట అంటే స్పృహ తప్పి పడిపోతే అయ్యో నేను ఇంత కఠినంగా అనకుండా ఉండవలసిందేమోనని పరిగెత్తుకొచ్చి గబగబా కన్నీరు తుడిచినవాడు కాడు. ఈవిడ కన్నీరు నా చేత్తో తొడవానవా అని పన్నీట చెయ్యి ముంచి కన్నీరు తుడిచాడు. ఆయన చేతులతో ఒళ్ళంతా గంధం పూశాడు. తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు.